ఏపీలో బనక తెలంగాణకు నష్టం లేదు గనక రాజకీయం చేయొద్దంటోంది ఏపీ. గోదావరిలో మీ ప్రాజెక్టులు నింపుకోండి, ఆ తర్వాతే బనకచెర్లకు తరలిస్తామంటోంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సహకరించాలని కోరుతోంది. వృధాగా సముద్రంలోకి పోతోన్న నీటిని చూసిన తర్వాత అయినా వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది ఏపీ సర్కార్. బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. వృధాగా పోయే నీటిని తరలిస్తే తెలంగాణకు వచ్చిన నష్టమేంటో చెప్పాలని ప్రశ్నించారు. బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లా. తెలంగాణ అవసరాలు తీరాక నదిలో నీళ్లు ఉంటేనే వినియోగించుకుంటాం. దీని విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఏపీ వాదన. లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. బనకచెర్ల ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదనే విషయాన్ని ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్ వివరించారన్నారు ఆదిరెడ్డి వాసు. స్పష్టంగా చెప్తా ఉన్నారు లోకేష్ గారు, పదే పదే ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చున్నారు. అప్లాండ్లో ఉన్న తెలంగాణ వారు నీరు వాడుకోగా వాళ్ళు ఇంకా హోల్డింగ్ కెపాసిటీ లేని పక్షంలో నీరు ఏదైతే వస్తూ ఉందో, ఆ మిగులు ఏదైతే ఉందో దాన్ని మేము హోల్డ్ చేసుకుంటాం అంటున్నాం. తప్పే ఉంది? మీ అవసరాలు తీరిన తర్వాతే కదా మా దగ్గరికి నీరు వస్తూ ఉంది, దాన్ని మేము వాడుకుంటాం అంటే తప్పే ఉంది? తెలంగాణలోని రాజకీయ పార్టీలు మాత్రం బనకచెర్లతో తమకు నష్టమని వాదిస్తున్నాయి. నీళ్ల లెక్కలు వాటాలు తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడితే దిగువ రాష్ట్రాలు అడ్డుకోవడం సహజం. కానీ దిగువ రాష్ట్రం ప్రాజెక్టు కడుతుంటే ఎగువ రాష్ట్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.